Hi everyone, welcome to More Money Trading Education Hub. Tomorrow important resistance 23,805, సపోర్ట్ 23,626. దీని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ 23,432. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈరోజు మనకు ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ బాక్స్ జోన్ ఏర్పడింది. ప్రైజ్ యాక్షన్ అంటాం లేదా బాక్స్ జోన్ అంటాం. ఇప్పుడు బాగా గమనించండి, ఇది మనకు యాక్చువల్గా చెప్పాలంటే నో ట్రేడింగ్ జోన్. ఈ బాక్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ట్రెండ్ అప్ సైడ్కి ఉంటుంది. కానీ ఇక్కడ వెంటనే మనకు 23,805 అనేది ఒక రెసిస్టెన్స్ ఇక్కడ వెంటనే ఉంది. కాబట్టి ఆఫ్టర్ ఈ యొక్క రెసిస్టెన్స్ పైన వెంటనే తొందరపడి ఎవరు ట్రేడ్ పొజిషన్ తీసుకోవద్దండి. కన్ఫామ్ అవ్వాల ఇక్కడ మార్కెట్ హోల్డ్ అయింది అనేసి, అప్పుడే మీరు ఏదన్నా కానీ పొజిషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్న వీడియో, ఓకేనా? ఎటువంటి బై సెల్ రికమెండేషన్ కాదు. అలాగే ఒకవేళ ఈ యొక్క అప్ సైడ్కిన 23,805 పైన సస్టైన్ అవ్వకపోతే అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కి స్ట్రైట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఈ విధంగా ఇంకొకసారి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ కింది సైడ్కి రావచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది అప్ సైడ్కు మూమెంట్కి మనం గ్రీన్ కలర్ లైన్ వేసి చూపిస్తున్నాం. అలాగే ఇక్కడ చూస్తే గిన ఇంపార్టెంట్ సపోర్ట్ ఈ వాల్యూ అనమాట. ఈ యొక్క సపోర్ట్ గిన రెస్పెక్ట్ చేస్తే అగైన్ ఇక్కడి నుంచి మనం అప్ సైడ్కి చూడొచ్చు. ఈ యొక్క సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తే గిన అప్ సైడ్కి చూడొచ్చు. లేదా ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయకపోతే ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ఫాల్ ఉండొచ్చు. సో అర్థమవుతుంది కదా, ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్సీ అంటే ఏంటి అనేసి. సపోర్ట్ అయితే ఎప్పుడైతే ఒక సపోర్ట్ని రెస్పెక్ట్ చేసిందంటే మార్కెట్ అక్కడి నుంచి అప్ ట్రెండ్ తీసుకుంటుంది. అదే సపోర్ట్ని రెస్పెక్ట్ చేయకపోతే డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే అక్కడి నుంచి ట్రెండ్ బేరిష్ అవుతుంది. పైన 23,805ని ఒక రెసిస్టెన్సీ మనకు. ఒకవేళ అక్కడ రెసిస్టెన్స్ పైన అబోవ్ రెస్పెక్ట్ చేసి నిలబడిందంటే నిఫ్టీ అక్కడి నుంచి అప్ ట్రెండ్ ఉంటుంది. ఒకవేళ అక్కడ నిలబడకుండా డౌన్ సైడ్ దిగితే అదే మనకు బేరిష్ ట్రెండ్ అవుతుంది. సో ఇక్కడ మేకర్ బ్రేక్ జోన్ అనేది ఏంటివని మనకు తెలిసిండాలి. దాంతోపాటు ఇక్కడ చూడండి, మనకు బాక్స్ జోన్ ప్రైజ్ యాక్షన్ జరిగింది. ఆ బాక్స్ జోన్ నుంచి కంప్లీట్గా ట్రెండ్ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా బాక్స్ జోన్ ఎక్కడ జరిగింది, ప్రైజ్ యాక్షన్ ఎక్కడ జరిగింది, బాక్స్ జోన్ ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఆల్మోస్ట్ ట్రెండ్ అటువైపు ఉండే ఛాన్సే ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, మనం చెప్తున్న ఈ సబ్జెక్ట్ కానీ ఈ కంటెంట్ కానీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. మేము మీ నుంచి కోరుకుంటున్నది ఒకటే, సబ్స్క్రైబ్, లైక్, షేర్స్. అది కూడా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.